ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. శ్రీ గురుభ్యో నమః. ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ, అదే చైతన్య స్థితి, లేక ఎరుక, లేక ఉనికి, లేక ఆత్మస్థితి. ఈ మూడు అవస్థలు మెలకువ, స్వప్నం, సుషుప్తి అవి అసలు సత్యం కానే కావు. సత్యం ఎప్పుడూ ఉంటుంది. అన్ని అవస్థల్లోనూ ఉండే ఆ నేను, ఆ ఉనికే సత్యం అసలు. మిగిలిన మూడు వాస్తవాలు కావు. ఇక్కడ భగవాన్ ఉద్దేశము ఆ మూడు అవస్థల్లో ఉండే ఆ నేను అంటున్నారు. అంటే ఇక్కడ నువ్వు నేను కల కన్నాను, నేను గాఢ నిద్రపోయాను, నేను మేల్కొని ఉన్నాను అని అంటున్నావు కదా. ఆ మూడు అవస్థల్లో ఏదైతే ఉన్నాను 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 అంటున్నావో ఆ ఉండటమే నీ యొక్క సహజ స్థితి, ఆ ఉండటమే భగవంతుని స్థితి. అది ఉండబట్టే నేను ఉన్నాను అని ఆధారం చేసుకొని నువ్వు చెప్పగలుగుతున్నావు. ఆ మూడు స్థితులలోనూ నువ్వు ఉన్నట్టేనని ఒప్పుకోవాలి. అంటే ఎల్లప్పుడూ నువ్వు ఉన్నావనే స్పష్టమవుతుంది. ఇప్పుడు ఉన్నట్లుండే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు, స్వప్నావస్థలో ఇది మరుగున పడుతుంది. అట్లాగే సుషుప్తిలో స్వప్నావస్థ మాయమవుతుంది. నువ్వు అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఎప్పుడూ ఉంటావు. ఆ మూడు అవస్థలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఉంటావు. తెర ఎప్పుడూ ఉంటూనే ఉంది, కానీ దాని మీద ఎన్నో రకాల బొమ్మలు వస్తుంటాయి, పోతుంటాయి. తెరకి ఏదీ అంటుకోదు. తెర తెరగానే ఉంటుంది ఎప్పుడు. తెర మీద ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కెరటాలతో మహాసముద్రం కనపడుతుంది. అది పోతుంది. ఇంకొకసారి చుట్టూ రేగిపోతున్న మంట కనపడుతుంది. అది పోతుంది. రెండుసార్లు తెర అక్కడే ఉంది. నీటి వల్ల తెర తడిసిపోయిందా? మంట వల్ల తెర కాలిపోయిందా? తెరని ఏమీ చేయలేదు. అంటే దీని అర్థము ఆత్మస్థితిలో, తురీయ స్థితిలో, జ్ఞానస్థితిలో ఈ మూడు అవస్థలు అసలు లేనే లేవు. ఆత్మకి జాగృత్ స్వప్న సుషుప్తులకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ మాయకి, ఈ అవస్థలకి ఆధారము ఆ జ్ఞానము. ఎలా అయితే బొమ్మలు తెర మీద పడటానికి తెర ఆధారమో, కానీ తెరకి బొమ్మలకి ఎటువంటి సంబంధం లేనట్టు జ్ఞానస్థితిలో ఈ ప్రపంచం కానీ, ఈ సృష్టి కానీ, ఈ మాయ కానీ లేవు. కానీ వీటి అన్నిటికీ ఆధారభూతమైనది ఆ జ్ఞానము. మీరు ఇది గమనించండి. జాగృతావస్థలో మీకు మనస్సు ఉంది, దేహము స్ఫురిస్తుంది. అదే స్వప్నావస్థలో మనస్సు ఉంది కానీ దేహం లేదు. మరి గాఢ నిద్రలో దేహము లేదు, మనస్సు లేదు. మీరు ఒక కల కన్నారనుకోండి. ఆ కళ అబద్ధమని ఎప్పుడు తెలుస్తుంది? అది అసత్యమని ఎప్పుడు తెలుస్తుంది? అది కేవలము కళ మాత్రమని ఎప్పుడు తెలుస్తుంది? మీకు అది మేల్కొన్న తర్వాత ఇది కళ అని చెప్తారు. కానీ కళ కంటున్నప్పుడు మాత్రము అది మీకు కళ అని తెలియదు. అట్లానే ఇప్పుడు మీరు దానిని పోలిన కళనే కంటున్నారు. అంటే మీకు ఈ జాగృత అవస్థలో మేల్కొంగానే ఇదంతా కళ అని మీకు ఎప్పుడైతే అవగతమైందో, ఈ జాగ్రత్త అవస్థలో అప్పటి నుంచి మీరు మళ్ళీ నిద్రపోయేదాకా ఆ కళనే కంటున్నారు. ఆ కళే ఎక్స్టెండ్ అయ్యింది. అంటే మీరు చూసే ఈ జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచం కానీ, ఈ జీవుడు, జగత్తు ఇవన్నీ కళలు లాంటివే. అవి నిజంగా లేవు. ఇది కళ అని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, దీనిలోంచి మెలకువ వస్తే అప్పుడు ఇది కళ అని తెలుస్తుంది.
రెండిటికి తేడా ఏంటంటే మీరు జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో అక్కడ వ్యక్తిభావంతో, దేహాత్మ బుద్ధితో, దేహబుద్ధితో, శవబుద్ధితో మీరు తాదాప్యం చెంది మీరు చూసే ఈ ప్రపంచము, ఈ వస్తువులు, ఈ సంసారము నిజమని భ్రాంతి చెందుతుంది. కానీ అసలైన మెలకువలో మీకు అక్కడ వ్యక్తి భావన కానీ, దేహ భావన కానీ, అహంకారము కానీ, ఈ మనస్సు కానీ అది అక్కడ లేదు. కాబట్టి మీరు చూసేదంతా అప్పుడు కళ అని మీకు అవగతమవుతుంది. అంటే ఇక్కడ నిజమైన మెలకువ అంటే అది ఆత్మస్థితి, అదే నీ సహజ స్థితి, అదే నీ స్వభావము, అదే నీ స్వరూపము. కలే అసత్యమని మనం చెప్తున్నాము అంటే మరి కల కనేవాడు అసత్యము కాదా? విచారణ చెయ్యండి. నిజానికి అహంకారము అనేది అసలు జనించనే లేదు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది. అది అసలు పుట్టనే లేదు. ఇక్కడ లేనిది ఉన్నట్లుగా మనకి ప్రొజెక్ట్ చేస్తుంది ఈ మనస్సు. నిజానికి ఉన్నది ఒకటే నేను. ఎందుకంటే నిజంగా అహంకారం గనక ఉన్నట్లయితే అప్పుడు రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు. మనమందరము నిద్రపోతాము. మనమందరము గాఢ నిద్రపోతాము. మీరు ఒకసారి నిద్రావస్థను కనుక పరిశీలిస్తే మీరు నిద్రపోతున్నప్పుడు అక్కడ మీరు పూజించే దైవము లేదు, మీ యొక్క తెలివితేటలు లేవు, పాండిత్యం లేదు. మీరు మేడలో పడుకున్నారా, మిద్దెలో పడుకున్నారా, గుడిసెలో పడుకున్నారా అనేది మీకు ఆ స్పృహ ఉండదు. నిద్రలో మీరు స్త్రీయో తెలియదు, పురుషుడో తెలియదు. అసలు మీకు ఒక దేహం ఉందని, మనస్సు ఉందని, కులము ఉందని, జాతి ఉందని, ప్రపంచం ఉందని అక్కడ ఏమీ తెలియదు. మీరు మేల్కొన్నప్పుడు మీరు పూజ చేసే ఆ దైవము కూడా నిద్రలో లేడు. అంతేకాకుండా నిద్రలో పుణ్యపాపాలు లేవు, లాభ నష్టాలు లేవు, జయాపజయాలు లేవు, రాగద్వేషాలు లేవు, పూర్వజన్మ లేదు, గత జన్మ లేదు, భవిష్యత్తు, వర్తమానము, గతము, కాలాలు లేవు. వీటికి సంబంధించిన ఎటువంటి ఆలోచనలు అక్కడ ఏమాత్రము లేవు. కానీ నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను. ఆ ఉండటమే భగవంతుడి స్థితి, ఆ ఉండటమే నీ స్థితి, ఆ ఉండటమే నీ స్వభావము, అదే నీ యొక్క సహజ స్థితి. కాబట్టి నేను ఉన్నాను అంటున్నావు కదా, ఆ ఉండటం అనేది భగవంతుని యొక్క స్థితి. ఆ నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము. ఆ నేను చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, అదృష్టము దురదృష్టంతో సంబంధం లేకుండా, రాగద్వేషాలతో సంబంధం లేకుండా, ఈ సృష్టితోనూ, ఈ మాయతోనూ, ఈ యొక్క అజ్ఞానంతోనూ ఎటువంటి సంబంధం లేకుండా, ఈ అహంకారంతో, ఈ ఆలోచనలతో, ఈ దేహాత్మ బుద్ధితో, ఈ శరీరంతో, ఈ మనస్సుతో, ఈ చిత్త అహంకారములతో ఎటువంటి సంబంధం లేకుండా తనకు తానుగా జ్ఞాన ఉచితత అహమహమంటూ తెలుసుకుంటూ, ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, అనంతంగా ఎరుకతో కూడి, ఆలోచనలు లేకుండా, అన్యత్వం లేకుండా ఉన్నది ఏకైక సత్య వస్తువు. అదే నీ స్వరూపము, అదే ఆత్మ, అదే చైతన్యము, అదే శాంతి స్థితి, అదే ఆనంద స్థితి. మీరు అడగవచ్చు, మరి అది నా స్వరూపమైతే నాకు ఎందుకు తెలియట్లేదు? మరి నేను దానిని ఎందుకు గుర్తించలేకపోతున్నాను? మరి ఎందుకు నేను దాన్ని తెలుసుకోలేకపోతున్నాను? మరి నేను దాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నాను అని మీరు అడగవచ్చు. భగవాన్ ఏం చెప్తారంటే, చేరుకోవలసిన గమ్యం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ సిద్ధించి ఉంది. దానిని సాధించవలసింది ఏమీ లేదు. నువ్వే ఆత్మవి.
నువ్వెప్పుడు ఉంటూనే ఉన్నావు, అది ఎప్పుడు సంస్థితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసిందేమీ లేదు. భగవత్ సాక్షాత్కారమన్నా ఆత్మ సాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు. నువ్వు నీవుగా నీ ఆత్మగా ఉండటమన్నమాట. కానీ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు. రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలేమిటి, వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇదిను. నువ్వు చేయవలసిందల్లా ఈ శరీరమే నేను అనే భావాన్ని, ఆత్మ కానీ ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు నేను అంటే దేహం స్ఫురిస్తుంది, వ్యక్తి భావన స్ఫురిస్తుంది. కాబట్టి అది నిజంగా అసలు స్ఫురిస్తుందో లేదో విచారించు అంటున్నారు. ఇవన్నీ నీ ఆలోచనలు. నిజానికి ఆలోచనలు అసలు లేనే లేవు. లేనిది ఉన్నట్లుగా ఈ మనస్సు భ్రమని కలగచేస్తుందే తప్ప అక్కడ నిజానికి అహంకారం అనేది అసలు జనించనే లేదు. మనము అనేక విషయాలు చూస్తాం, కానీ చూచేవాడిని ఎవరినో పట్టించుకోము. మనం అనేక విషయాలు వింటాము, కానీ ఆ వినేవాడెవడో పట్టించుకోము. మనం అనేక విషయాలు ఆలోచిస్తాము, కానీ ఆ ఆలోచించేవాడిని ఎవరినో మనము పట్టుకోము. ఇక్కడ ఈ ఆలోచించేవాడెవడు, చూచేవాడెవడు, వినేవాడెవడు అనేది మనము ఒకసారి విచారణ చేస్తే మనకి అవగతమవుతుంది. అసలు వీడు నిజంగా ఉన్నాడా లేడా అని. నీ ఆలోచనే గనక నిజమైతే, నీ ఆలోచనే గనక పర్మనెంట్ అయితే, నీ ఆలోచనే గనక ఎగ్జిస్టెన్స్ ఉంటే గనక అది నీ గాఢ నిద్రలో ఎందుకు లేదు? మీరందరూ అనవచ్చు, మరి ఆలోచనలే గనక నిజంగా అయితే, ఒకవేళ నిజమే అనుకుంటే గనక, ఆలోచనలే గనక అమృతం అనుకుంటే గనక, మరి ఆలోచనే గనక పర్మనెంట్ అయితే గనక అది నీ గాఢ నిద్రలో ఎందుకు లేదు చెప్పండి. మరి అక్కడ నీ తెలివితేటలు ఎందుకు పనిచేయట్లేదు? మనము ఒక దాని గురించి సత్యము, నిజము, అది ఎప్పుడు ఉండేది, పర్మనెంటు అని చెప్తున్నామంటే అది అన్ని వేళలా అన్ని అవస్థలలోనూ దేశకాల వస్తువులకి సంబంధం లేకుండా అది ఎప్పుడూ మార్పు లేకుండా ఉండేదే దాన్ని మనము సత్యము అంటాము. కానీ ఇక్కడ నీ ఆలోచనలు కానీ, నీ అహంకారము కానీ, నీ దేహాత్మ బుద్ధి కానీ జాగ్రత్త అవస్థలో ఒక రకంగాను, స్వప్నావస్థలో ఇంకొక రకంగాను, గాఢ నిద్రలో మరొక రకంగాను బిహేవ్ చేస్తుంది. అంటే నీ యొక్క ఇప్పుడు ఏదైతే నేను నేను అనుకుంటున్నావో దాని యొక్క స్వరూపము మరి మారిపోతూ ఉంది. మరి మార్పు చెందేది నీ స్వరూపము కాదు, మారనిది ఎప్పటికీ ఉండేదే నీ స్వరూపము, అదే నీ సహజ స్వరూపము. కానీ మనము చూసే ఈ సంసారము, ప్రపంచము, వస్తువులు మనకి నిజమని తోస్తుంది అంటే దానికి కారణము ఈ మిథ్యా నేను, ఈ దేహాత్మ బుద్ధి, ఈ దేహబుద్ధి చేస్తున్న ఒక భ్రమజనితమైన ఒక పని. అంటే నీ మనస్సు ఇక్కడ లేనిది ఉన్నట్లుగా మనకి ప్రొజెక్ట్ చేస్తుంది. అంతేకాని విచారిస్తే అది లేదు. ఎందుకంటే అది గనక ఉంటే గనక మరి అన్ని అవస్థల్లోనూ ఒకే రకంగా ఉండాలి. గాఢ నిద్రలో ఇందాక చెప్పినట్టు నీ ఆలోచనలు కానీ, నీ అహంకారం కానీ, నీ దేహాత్మ బుద్ధి కానీ, నీ శవబుద్ధి కానీ, నీ శరీరం కానీ అక్కడ లేదు కదా. కాబట్టి నీ ప్రయత్నము నిశ్చల స్థితిని అలవాటు చేసుకుంటాం వరకే. నీ మనస్సుని ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటూ ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంచుకున్నట్లయితే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. మంచిది. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.